వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి సహా పలువురు ఆలయ సిబ్బందిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మోజీ సంఘం అధ్యక్షుడు కొండ్లపు ముత్యం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో ఎస్సీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులకు వినతి పత్రాన్ని అందించారు. భీమేశ్వర ఆలయం ఎదురుగా కొబ్బరికాయ దుకాణం నిర్వహిస్తున్న తనను గత నెల రోజులుగా దుకాణం తొలగించాలని ఆలయం అధికారులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. జూన్ 18న రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈవో రమాదేవి ఆదేశాలతో సుమారు 30 మంది ఆలయ సిబ్బంది తన దుకాణం వద్దకొచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా తనను కులం పేరుతో దూషించడంతో పాటు అవమానించారని, అనుమతి లేకుండా దుకాణంలోకి ప్రవేశించి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ముత్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈవో రమాదేవితో పాటు కొంతమంది ఆలయ సిబ్బందితో పాటు ఎస్పీఎఫ్ సిబ్బందిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ రోడ్ ఉంటుంది. మున్సిపల్ రోడ్లో కొంచెం ఒక 2 ఫీట్ జరిగింది. జరిగితే మేడం కొంతమంది సిబ్బందిని పంపిస్తున్నారు. మున్సిపల్ రోడ్ ఇది కండిషన్ మాట్లాడినా అవసరానికి నేను పీజీ ద్వారా పట్టిస్తాను, మీకు మీరు వచ్చి ఇట్లా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి సిబ్బందికి సహకరిస్తాను. సమాధానం చెప్పినాను, మీ ప్లేస్ కానీ మీరు ఇక్కడికి రాకూడదు, ఒకవేళ మీద అనుకుంటే నాకు నోటీస్ ఇవ్వండి, నేను జవాబు ఇస్తాను అని చెప్పి చెప్పాను. నెల రోజుల నుంచి కాన్సన్ట్రేట్ 30 మంది పంపింది. టెంపుల్ సిబ్బంది 30 మంది పంపింది. వాళ్ళే వీడియో రికార్డింగ్ చేసింది. ఇక్కడ నేను ఒక తెలంగాణ రాష్ట్ర మోసీ అధ్యక్షుడు ఉన్నా. నా మనోమానం దగ్గర మీరు 30 మంది ఒకరే కరెక్ట్ కాదు, నేను చాలా నన్ను ఇన్సల్ట్ చేయడం దయచేసి అట్లా చేయకుండా చెప్పినా కూడా మరీ అట్లే వేస్తుంది. నేను రాష్ట్ర అధ్యక్షుడు గెలిచినా కూడా వేమలోనే ప్రోగ్రామ్ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే గారు గెలిచిన రామనాథ్ గెలిచిన చీఫ్ గెస్ట్గా ఒక 1000 ఆర్గనైజేషన్ చేసినాను. అయితే చెప్తాను మాట్లాడండి మేడం, మీరు ఎంసీ కాదు కదా, మీరు ఎంతమంది మంది పంపడం కరెక్ట్ రాని అని చెప్తారు. మన లోకల్ కౌన్సిల్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసినారు. ఎస్పీ గారికి కంప్లైంట్ చేసుకుని సిఐ గారికి కంప్లైంట్ చేసినారు, ఇది కూడా కంప్లైంట్ చేసినాను. ఈ నెల 19వ తారీఖున ఆలయ ఈవో రమాదేవి గారి మేడం మీద నేను ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాను. డిఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాను, ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాను. దీనిలో భాగంగా ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర గారు కలిసి అనుచిత వ్యాఖ్యలు చేసిన నాపైన, కులం పేరుతో దూషించిన నాపైన మేడం కూడా కమిషన్ పక్షాన విచారణ చేయాలని చెప్పేసి ఆమెకు నోటీసులు పంపాలని, ఆమెను ప్రాసిక్యూట్ చేయాలని, ఆమెతో పాటు ఒక 30 మంది ఎంప్లాయీస్ నన్ను హరాజ్ చేసిరో, మానసిక వేదనకు గురి చేసిరో, నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి నా దుకాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ హరాజ్ చేసిన వ్యక్తులందరిపై ఎస్సీ కమిషన్ పక్షాన విచారణ చేపట్టాలని చెప్పి అన్నగారిని కలిసినాను. వారు సానుకూలంగా స్పందించారు. రేపే వాళ్ళందరికీ నోటీసులు పంపించి వాళ్ళని ఎందుకు విచారణ చేయకూడదని చెప్పేసి అనే రీతిలో మాట్లాడారు. నాకు కమిషన్ మీద పూర్తి నమ్మకం ఉంది. దీనిపైన 100% న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను.